ఇక్కడ నేను యాక్టివైజ్లో ఒక 2 సెంటెన్స్లు ఇచ్చాను. ఆ సెంటెన్స్లను మనం ప్యాసివైజ్లోకి మార్చినప్పుడు ఒక చిన్న మార్పు జరుగుతుంది. ఆ మార్పు ఏంటిదో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి సెంటెన్స్ కనుక చూసినట్లయితే ఏముంది, ఐ నోన్ హర్ అనేటువంటిది యాక్టివైజ్ సెంటెన్స్. దాన్ని ప్యాసివైజ్లోకి మార్చినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాము. మొదటిది షీ ఈజ్ నోన్ బై మీనా లేదా షీ ఈజ్ నోన్ టు మీనా. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏమై ఉంటుంది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రెండవది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందంటే గమనించండి, నోన్ కానీ మ్యారీడ్ కానీ ఈ 2 పదాలు ఉన్నప్పుడు మనము ఆ 2 పదాల తర్వాత టు ఉపయోగిస్తాం, బై ఉపయోగించాం. రైట్, బై అనేదాన్ని ఉపయోగించము, టు అనేదాన్ని ఉపయోగిస్తాం. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? షీ ఈజ్ నోన్ టు మీ అవుతుంది. ఓకే రైట్. ఇప్పుడు సెకండ్ది చూద్దాము. రామా మ్యారీడ్ సీత. సో ఈ సెంటెన్స్ని మనం ప్యాసివేజ్లోకి మార్చినప్పుడు సీత మ్యారీడ్ బై రామ అవుతుందా, సీత వాజ్ మ్యారీడ్ టు రామ అవుతుందా? సో ఇంతకుముందు మనం నేర్చుకున్నాం కదా, మ్యారీడ్ కానీ నోన్ కానీ ఉన్నప్పుడు టు అనేటువంటి దాన్ని ఉపయోగించాలని. సో ఇక్కడ బైతో ఉన్నటువంటిది రాంగ్ సెంటెన్స్ అవుతుంది. నెక్స్ట్ టూతో ఉన్నటువంటిది రైట్ సెంటెన్స్ అవుతుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి, సీత వాజ్ మ్యారీడ్ టు రామ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్.